జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జి వినూతన కోట వ్యక్తిగత డ్రైవర్ రాయుడు హత్యపై రాష్ట్రంలో మీడియా ఛానల్స్లోనూ సోషల్ మీడియాలోనూ విస్తుపోయే నిజాలు రోజుకు కూడా ఆశ్చర్యకరంగా బయటొస్తున్నాయి. అసలు రాయుడు హత్య ఎలా జరిగింది, ఆ హత్యకు గల కారణాలేంటి, పవన్ కళ్యాణ్కు రాయుడు హత్యకు ఏం సంబంధం ఉంది, కాళహస్తి ఎమ్మెల్యే బొద్దల సుధీర్ రెడ్డికు రాయుడు హత్యకు ఏం సంబంధం ఉంది, వినూతన కోట చెన్నై పోలీసులకు ఏం చెప్పింది, విచారణలో బయటపడిన నిజాలేంటి, ఇవన్నీ కూడా రాష్ట్ర మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ వస్తున్న నిజాలు. అసలు రాయుడు హత్య జరగడానికి కారణం ఏమిటంటే 2019లో వ్యక్తిగత డ్రైవర్గా రాయుడు వినూతన కోట దగ్గర చేరటం జరిగింది. అప్పటి నుండి ఆమెకు చాలా సన్నిహితంగా ఆ రాయుడు ఉన్నాడట. వినూతన రాయుడిని ఒకరోజు పనిలో నుండి మానిపించేసిందట. ఎందుకు మానిపించింది, దానికి గల కారణాలు ఏంటి అని వినూతన కోట పోలీసులకు చెప్పిన సమాధానం ఏంటంటే, బొజ్జల సుధీర్ రెడ్డికి రాయుడు అమ్ముడు పోయాడు. బొజ్జల సుధీర్ రెడ్డి 30 లక్షల పైనే రాయుడికి లంచం ఇచ్చి తమ బెడ్రూమ్లో రహస్య కెమెరాలని అమర్చాడు. రహస్య కెమెరాలను అమర్చి వీడియోలు తీయించాడు. ఈ వీడియోల్ని రాయుడు బొజ్జల సుధీర్ రెడ్డికి అందించడం జరిగింది. రాయుడు బొజ్జల సుధీర్ రెడ్డి ఇచ్చిన 30 లక్షల్లో 20 లక్షలు ఖర్చు పెట్టేశాడంట. 10 లక్షలు మాత్రమే ఉంది అని వినూతన కోటకు ఆయన చెప్పాడట. వినూతన కోట ఇదే విషయం బొజ్జల సుధీర్ రెడ్డి బెడ్రూమ్లో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసిన విషయం తమ పార్టీ ఇన్ఛార్జు నాయకుడు పవన్ కళ్యాణ్కు తెలియజేసిందట. పవన్ కళ్యాణ్ ఈ విషయం పైన స్పందిస్తూ, ఈ విషయాన్ని మీరు సైలెంట్గా ఉండండి, నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతాను, సుధీర్ రెడ్డి గారితో కూడా మాట్లాడుతాను, మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకండి అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చాడట. సమస్యను పరిష్కరిస్తాను అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన తర్వాత వినూతన కోట కొద్ది రోజులు వెయిట్ చేసిందట. కానీ పవన్ కళ్యాణ్ దగ్గర నుండి ఎటువంటి సమాచారం కానీ ఈ సమస్యపై పరిష్కారం కానీ రాకపోయేసరికి రాయుడిని పిలిపించుకుని ఆమె మాట్లాడటం జరిగిందట. మాట రాయుడికి వీళ్ళకి వచ్చి రాయుడిని హత్య చేయటం కూడా జరిగిందట. ఈ హత్యకు గల కారణం పవన్ కళ్యాణ్ గారే. ఆయన సమస్యను పరిష్కరించి ఉంటే ఈ హత్య జరిగేది కాదు అని ఆమె చెన్నై పోలీసులకు సమాధానం చెప్పిందట. ఈ హత్యకు గల కారణం బొజ్జల సుధీర్ రెడ్డి గారు కూడా ఆయన రాయుడిని లోపరుచుకుని సీసీ కెమెరాలు మా బెడ్రూమ్లో ఏర్పాటు చేయకుంటే ఈ హత్య జరిగేది కాదు అని వినూతన కోట చెన్నై పోలీసులకు చెప్పిందట. ఈ హత్య జరగడానికి కారణం పవన్ కళ్యాణ్ మరియు బొజ్జల సుధీర్ రెడ్డిను, లేకపోతే ఈ హత్య జరిగేది కాదు. పవన్ కళ్యాణ్ సమస్యని పరిష్కరించి ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డి రాయుడిని లోపరుచుకోకుండా ఉన్న హత్య జరిగేది కాదు అని వినూతన కోట పోలీసులకి సమాచారం ఇచ్చిందట. రాయుడు హత్య చాలా దారుణం. ఏది ఏమైనప్పటికీ రాయుడు కుటుంబ సభ్యులకు మాత్రం తీరని ఆవేదన, తీరని దుఃఖం మాత్రం వాళ్ళకి మిగిలాయి. నష్టపోయింది ఒక సామాన్యుని కుటుంబం. రాజకీయ నాయకుల యొక్క దోబూచులాటలో, రాజకీయ నాయకుల యొక్క వికృత క్రీడల్లో ఒక సామాన్యుడు బలైపోయాడు. దీనిపై నిజాలను చెన్నై పోలీసులు బహిర్గతం చేయాలి. చెన్నై పోలీసులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుల దగ్గర నుండి వాళ్ళకి ఒత్తిడి వస్తుందని, ఈ కేసును ఎలాగైనా నీరుగార్చే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులు చేస్తున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ చెన్నై పోలీసులు నిష్పక్షపాతంగా ఈ కేసును విచారించాలి. చెన్నై ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఈ కేసును విచారించి సామాన్యుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఈ వీడియో ద్వారా నేను కోరుకుంటున్నాను. ఇందులో పవన్ కళ్యాణ్కు, బొజ్జల సుధీర్ రెడ్డికి, రాయుడు హత్యకు ఏం సంబంధం ఉందా లేదా అనే విషయాలు చెన్నై పోలీసులు నిష్పక్షపాతంగా బయట పెట్టాలని కూడా ఈ వీడియో ద్వారా నేను కోరుకుంటున్నాను.